బట్టి మీ స్థితులను మార్చాడు, మిమ్మల్ని ఆశీర్వదించాడు. మొన్న ఒక లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను వచ్చిన తర్వాత ఒక సిస్టర్ని కలిశాను. ఆమె చెప్పింది, కొంతమంది ఫేసెస్లో నవ్వమ్మ, కొంతమందికి ఏడుపమ్మ. ఇక్కడ అందరూ ఒకే రకంగా ఉండరు. నవ్వేవాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అందరి జీవితాలు ఒకే రకంగా ఉండదు. డబ్బు సంపాదించిన హృదయంలో సంతోషం అనేది లేదమ్మా ఇక్కడ మాకు అని ఆ సిస్టర్ చెప్పడం జరిగింది. అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి కొందరి జీవితాలు సంతోషంగా, వారి జీవితాలను బట్టి ప్రభు ఆశీర్వదించిన దాన్ని బట్టి సంతోషంగా ఉన్నారు. కొందరైతే ఇంకా శ్రమ పడుతూ, కష్టపడుతూ, కన్నీటిలోనే లేకపోతే వేదనలోనే ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎక్కువ శాతం మానవుని యొక్క మనస్సు లేకపోతే మానవుని యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, శ్రమ కలిగినప్పుడు అయ్యో నేను ఈ శ్రమలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఈ శ్రమ నుంచి నేను బయటికి రావాలి అని చెప్పి శ్రమలో ఉన్నంతసేపు దేవుని మీద ఆనుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా, దేవుని యొక్క సహాయం ఏదో ఒక విధంగా పొందుకోవాలనే ఆశతో ప్రభు దగ్గర ఉండేవారుగా ఉంటారు. ఒక్కసారి ప్రభు దీవించేసిన తర్వాత, ఒకసారి ప్రభు ఆశీర్వదించేసిన తర్వాత ఇంకా ఏ కష్టమూ నాకు లేదు, పర్వాలేదు, నా జీవితం సేఫ్గా గడిచిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా దేవుడు గుర్తొస్తాడా? దేవుడు గుర్తురారు. వాళ్ళు ఇంకా వాళ్ళ ఎదురుకుంటే ఎవరైనా అటువంటి కష్ట స్థితిలో లేకపోతే ముందు వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లంలో ఉన్న వారు ఎవరైనా వాళ్ళ గంట ముందుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కష్టం కూడా కనీసం గ్రహించలేదు. చాలామంది ఇటువంటి పరిస్థితుల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలంగా చూస్తున్న ప్రభు మనకి ఎస్తేర్ని మన ముందుకు మరి ఒకసారి జ్ఞాపకం చేసి మనకి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ఎస్తేర్ని ఒక అనాథగా ప్రభు తన జీవితం స్టార్ట్ అయింది. కానీ ప్రభు యొక్క ప్రణాళికలో ఉండటాన్ని బట్టి ఆమె ఒక అనాథగా ఉన్న బాలిక ఒక రాణి పొజిషన్లోనికి ప్రభు ఆమెని తీసుకొని వెళ్ళారు. అంటే ఆమె తన ఇది కాదు, బట్ దేవుని యొక్క ప్రణాళిక ఆమె జీవితంలో ఉంది కాబట్టి, దేవుని యొక్క సంకల్పం ఆమె జీవితంలో ఉంది కాబట్టి దేవుడు ఆమెని రాణిగా చేశారు. రాణి అయినప్పటికీ కూడా ఎప్పుడూ నేను రాణిని ఇంకా వాళ్ళు శ్రమలో ఉన్నారన్న సంగతి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా పోయారు, ఇప్పుడు నాకు ఎందుకు వచ్చింది, రాజు దగ్గరికి నేను వెళ్ళకూడదు కదా, రాజు దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే అధికారం అవకాశం లేదు. కానీ తన ప్రజల యొక్క విడుదల కోసం, తన ప్రజల్ని రక్షించుకోవడం కోసం, తన ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా ఎస్తేర్ ఏం చేసింది, నేను నశించదు, నా మాట ఉంటుంది కదా అక్కడ, నేను నశించినా నేను నశిస్తాను. తన ప్రజల కోసం నాశనం అవడానికి కూడా ఆమె సిద్ధపడింది. తను సేఫ్ సైడ్లో ఉండాలని, తను శ్రమ పడకూడదని, తను కష్టపడకూడదని, ఎందుకు వచ్చిన బాధలే, దేవుడు నాకు ఒక మంచి ప్లేస్ ఇచ్చాడు, ఈ ప్లేస్ని నేను కాపాడుకోవాలి, ఇది పోగొట్టుకోకూడదు అని ఎస్తేర్ తన స్వార్థం కోసం తను ఆలోచించుకోలేదు. కానీ తన ప్రజలందరూ కూడా రక్షింపబడాలి, వారు నశించుకోకూడదు, వారు కష్టంలో ఉన్నారు, వారి కష్టంలో నుంచి ఏ విధం చేతనైనా వారిని రక్షించాలి, వారిని తప్పించాలని వారందరి నిమిత్తం కూడా ఎస్తేరు ఆలోచించింది. హల్లెలూయా. కాబట్టి దినాన కోవిడ్లో ఉంటున్న మీరు కూడా ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీరు ముందు ఉన్న పరిస్థితిని మార్చివేసి, మీ స్థితులను మార్చివేసి, మిమ్మల్ని దేవుడు దీవించి మీ పేదరికం నుంచి లేకపోతే మీ కష్టాల నుంచి, మీ కన్నీటి నుంచి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచితే దేవునికి స్తోత్రం. మీరు ఆ పొజిషన్లో ఉండి మీరు చేయవలసిన పని ఏంటి అంటే, మీరు ముందు ఏ స్థితిలో నుంచి వచ్చారో ఒకవేళ అటువంటి స్థితిలో మీ తోటివారు, మీ బంధువులు లేకపోతే ఇప్పుడు చాలామంది ఉన్నారు, అటువంటి వారి నిమిత్తం మీరు ఖచ్చితంగా ప్రార్థించవలసిన వారే ఉన్నారు, అటువంటి వారి కోసం మొరపెట్టవలసిన వారే ఉన్నారు. ఎప్పుడు వారి వరకు ప్రార్థన చేయగలరు అంటే, వారి గురించిన భారం మీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే వారి గురించి మీరు ప్రార్థించేవారుగా ఉండగలుగుతారు. ఎప్పుడు కలిగింది ఆ భారం అంటే, నిజంగా నువ్వు పడిన ఆ కష్టం ఉంది చూడండి, మీరు కూడా ఒకప్పుడు ఆ పొజిషన్లో నుంచి వచ్చిన వాళ్ళైతే ఆ శ్రమను ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఆ శ్రమలో ఎటువంటి బాధ ఉంటుందో మీకు తెలుసు కాబట్టి, ఒక్కసారి దాన్ని మీరు రిమైండ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వారి పరిస్థితిని బట్టి వారిని బట్టి మీకు మీ హృదయంలో ఏం కలిగింది, భారము కలిగింది, వేదన కలిగింది, వారి గురించి ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో వారి గురించి మొరపెట్టాలన్న భారం మీకు కలిగింది. కాబట్టి అటువంటి ప్రార్థించేవారు కానీ, దేవుని సన్నిధిలో ఇతరుల కోసం మొరపెట్టేవారు కానీ, దేవుని సన్నిధిలో ఇతరుల కోసం ప్రార్థించేవారు కానీ, బోధనం చేసేవారు కానీ ఉండాలని దినాన ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకోటి కూడా చూద్దాం, చూడండి. నెక్స్ట్ ఏముంది,
ఇందాక మనం చదివిన వాక్యవాన్ని 29. తెలివి కలిగిన స్త్రీలను కనుగొని వారిని పిలువనప్పుడు చాలు వారిని పిలువనప్పుడు ఎవరిని పిలవాలంట? తెలివి కలిగిన స్త్రీలు, జ్ఞానం కలిగిన స్త్రీలు. ఎవరు వీళ్ళు? జ్ఞానం కలిగిన స్త్రీలు అంటే తెలివైన వాళ్ళు కదా. స్త్రీలందరూ చాలా తెలివి కలిగిన వాళ్ళు. అవునండి, మీరందరూ చాలా తెలివిగల వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. కాబట్టి దేశం కానీ దేశం వచ్చి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా సంపాదించుకుంటూ మీరందరూ చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. నేను కాదండి, ఖచ్చితంగా మీరు జ్ఞానవంతులే. కానీ ప్రభు పిలుస్తున్నాడు ఇక్కడ జ్ఞానం కలిగిన స్త్రీలను కూడా పిలవండి. ఎందుకోసం దేవుడు జ్ఞానం కలిగిన స్త్రీలను పిలుస్తున్నాడు అంటే, ఒక కుటుంబము మంచిగా నిర్మించబడాలి అంటే ఆ కుటుంబానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. మన జీవితము ఏ విధమైన ఫెయిల్యూర్స్ లేకుండా మంచిగా నిర్మించబడాలి అంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే డెసిషన్స్ మంచి జ్ఞానవంతమైన డెసిషన్స్ ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా మనం నిర్ణయాలు తీసుకుంటామో చాలాసార్లు మన జీవితాల్లో చాలా కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి జ్ఞానం అన్నది ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రాముఖ్యమైన, వారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానం ఎక్కడ దొరికింది? మనకు దేవుని దగ్గరే దొరికింది. బైబిల్ గ్రంథంలో ఒక జ్ఞానం కలిగిన స్త్రీని నేను చూపించాలనుకుంటున్నాను. చూడండి, 1 సమూయేలు 25. 1 సమూయేలు 25. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు 24వ వచనం. నా ఏలినవాడ, నా దోషము కాదని తెలుసును. నీ దాసురాలనైన నన్ను మాట్లాడని, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించు. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. నాబాలును లక్ష్య పెట్టవద్దని అతని పేరు అతని గుణములను తీసుకున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము. అతని గుణము నా ఏలినవాడు పనివాడు నాకు కనబడలేదు. చాలా 3వ వచనంలో చూస్తే అసలు ఆమె ఎట్లాంటిదో తెలుస్తుంది. ఫస్ట్ 3వ వచనం చదివి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండదు. చాలు. ఇక్కడ 2 వ్యక్తులు మనం చూస్తున్నాం, 2 భార్యాభర్తలు. భర్త పేరు ఏంటి చెప్పండి? నాబాలు. భార్య పేరు అబీగయీలు. ఈ నాబాలు తన యొక్క పేరును బట్టి, పేరు యొక్క అర్థమే ఏమంటే మోటువాడు, బుద్ధిహీనుడు. అయితే ఈమె అతని యొక్క భార్య పేరు అబీగయీలు. ఆమె ఎట్లాంటిదంట? సుబుద్ధి గలది, తర్వాత రూపసి అంటే మంచి అందమైనది, మంచి బుద్ధి కూడా కలిగిన స్త్రీ. ఇటువంటి స్త్రీకి ఎటువంటి భర్త అంట? మోటువాడైన భర్త, మూర్ఖుడైన భర్త, దుర్మార్గుడైన భర్త. అయితే ఈ నాబాలు గురించి కొన్ని మాటలు మనకు నేను చెప్పేస్తాను, ఓరల్గా చెప్పేస్తాను. దావీదు చేత మేలు పొందిన వ్యక్తి ఎవరు? ఈ నాబాలు. దావీదు నాబాలుకి ఎంతో మేలు చేశాడు. ఒకసారి అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలుకి, అతని కాపరులకి, అతని మందలకి ఏ విధమైన హాని కలగకుండా, ఏ విధంగానూ నష్టం కలగకుండా దావీదు యొక్క సేవకులు వాళ్ళందరూ కూడా నాబాలుకి ఎంతో సహాయం చేశారు. అయితే ఒకానొక సమయం వచ్చింది, దావీదు అరణ్యంలో తినడానికి ఆహారం లేక, తను ఏ విధమైన సహాయాన్ని పొందుకోలేక, ఎవరు తనకు సహాయం చేసేవారు లేక దావీదు ఇబ్బంది పడుతున్న సమయంలో నాబాలు ఆ పరిసర ప్రాంతాలకు వచ్చాడని దావీదు తెలియబడతాను బట్టి, ఆల్రెడీ ఒకసారి దావీదు నాబాలుకి సహాయం చేస్తున్నాడు కాబట్టి, నేను సహాయం చేసిన వ్యక్తే కదా, ఈ సమయంలో నేను చిన్న సహాయాన్ని అడిగితే చేయకుండా ఉంటాడా అని చెప్పి నాబాలుని తనకు సహాయం చేయమని చెప్పి సేవకుల్ని నాబాలు దగ్గరికి దావీదు పంపించడం జరిగింది. సహజంగా ఏం చేస్తాం? మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు వారు ఆపదలో ఉన్నారంటే మనం చేయగలిగిన సహాయం వారికి ఖచ్చితంగా చేస్తాం. కానీ నాబాలు ఏం చేశాడంటే, దావీదు తన మనుషుల్ని పంపించి, నాబాలు, ఇదిగో నేను దావీదుని, యెషయా కుమారుడిని, పలానా సమయంలో నేను నీకు మేలు చేసిన వాడిని, నేను నీకు సహాయం చేసిన వాడిని, నీకు, నీ సేవకులకి, నీ మందకు నేను ఎంతో
మేలు చేసిన వాడు నాకు నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను, నాకు చిన్న సహాయం కావాలి, నువ్వు నాకు సహాయం చేయి, నా పరివారికి నాకు తినడానికి కొద్దిగా ఆహారాన్ని పంపించు అని చెప్పి సమాచారాన్ని పంపిస్తే నాబాలు ఏమంటాడు, దావీదెవడో నాకు తెలియదు, యెషయా కుమారుడెవడో నాకు తెలియదు, ఎప్పుడో చేసిన సహాయానికి నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను చేయను, సహాయం చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం చేస్తాడో దావీదు చేయనియండి అని చెప్పి మూర్ఖంగా మాట్లాడతాడు. ఈ మాటలు నాబాలు యొక్క సేవకుడు విని ఏం చేస్తాడమ్మా, పని అయిపోయింది, ఇంకా దావీదుకి కోపం వచ్చిందంటే ఏం జరిగిందో వారికి తెలుసు, కాబట్టి అయిపోయింది, ఇంకా మన పని మనము మన నాబాలు మనకున్నది అంతా అయిపోయింది ఇంకా అని చెప్పి గబగబా వెంటనే అబీగయీలుకి జ్ఞాపకం. ఒక సేవకుడు అబీగయీలుని లేకపోతే ఆమె యజమానురాలు ఎట్లాంటిదో, ఆ యజమానుడు ఎట్లాంటి వాడో, యజమానురాలు ఎట్లాంటిదో అనేది ఒక సేవకుడు గుర్తించాడు. హల్లెలూయా. వెంటనే అబీగయీలు గుర్తొచ్చి ఆమె దగ్గరికి వెళ్ళమ్మా, జరిగింది ఇది, దావీదు మనకు ఒకప్పుడు చాలా మేలుని చేసినవాడు, చాలా సహాయాన్ని చేసినవాడు, కానీ మన యజమానుడు నాబాలు ఇప్పుడు దూషించాడు, దావీదుని దూషించాడు, సహాయాన్ని కోరితే సహాయాన్ని చేయను పొమ్మని చెప్పి త్రోసివేశాడు. ఈ సమయంలో దావీదు కనుక మన మీదకి వచ్చాడంటే మనం ఒక్కడం కూడా మిగిలిన ఈ సమయంలో నువ్వేం చేస్తావో నువ్వే చెవి, ఎందుకనగా నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవు కాబట్టి, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకునే సామర్థ్యం నీకు ఉంది కాబట్టి నేను నీకు చెప్తున్నాను, ఏం చేస్తావో చెయ్యమ్మా అని చెప్పి దగ్గరికి వర్తమానాన్ని తీసుకొచ్చాడు. వెంటనే ఈమె ఎంత జ్ఞానంగా చేసిందంటే ఇంక ఎంత మాత్రం కూడా టైం లేదు, ఆలోచించుకునే టైం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునే టైం లేదు, వెళ్ళి చెప్తే ఏమంటాడు, వెళ్ళిస్తాడా, నేను వద్దంటే నువ్వు వెళ్తావా వెనకాల, నా పరువు ఏం చేయాలని చెప్పి వెళ్ళలేడు కదా, ఇంకా ఆయనకు కూడా చెప్పాలి. వెంటనే ఈమె నిర్ణయం తీసుకొని ఈమె దావీదు ఏమేమైతే అడిగాడో అవన్నింటినీ ముందుగా ఈమె పంపించేసి, ముందే ఈమె వెళ్ళిపోవాలి, ముందు దావీదు దగ్గరికి కావాల్సిన వాటన్నింటినీ పంపించేసి దావీదు అవి తీసుకొని కొద్దిగా శాంతించిన తర్వాత అప్పుడు మళ్ళీ వెనకాల ఈమె వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, నాబాలుని బట్టి నన్ను క్షమించు, నాబాలు మూర్ఖుడు, మొరటివాడు, ఆయన పేరుని బట్టే ఆయన ఎట్లాంటి వాడో నీకు అర్థమై ఉంటుంది, దయచేసి ఆయన చేసిన తప్పుని నా మీద వేసుకుంటున్నాను, ఆయన బట్టి నన్ను క్షమించు, దయచేసి ఈ కోపాన్ని మా మీదకి రానియద్దు అని చెప్పి దావీదు దగ్గర క్షమాపణని చూడండి ఒకసారి ఆమె జ్ఞానవంతమైన పని ఎంత చక్కగా చేసిందో, ఎంత జ్ఞానవంతులు అలాగే చేసిందో. నాబాలు అక్కడ ధనవంతుడు, చాలా ధనవంతుడు, ఒక ధనవంతురాలి భార్యగా ఆమె తనకున్న ధనాన్ని బట్టి కానీ తనకున్న ఆస్తులను బట్టి కానీ ఎంతో గర్వంగా ఆమె ఉండొచ్చు, కానీ రాబోయే ప్రమాదాన్ని, జరగబోయే నష్టాన్ని, జరగబోయే ఆపదను ఆమె ముందే గ్రహించింది. అంత మాత్రమే కాదు, దావీదు ఎవరో ఆమె తెలుసుకుంది. మేలు చేసిన వ్యక్తికి కనీసం మేలు ఆహారాన్ని పెట్టవలసిన ధర్మం మనకి ఉంది అన్న సత్యాన్ని, లేకపోతే అటువంటి చక్కని మనసు, అటువంటి చక్కని గుణాన్ని కలిగిన స్త్రీగా ఆమె జ్ఞానం కలిగిన ఆలోచన ద్వారా తన కుటుంబానికి రావాల్సిన నష్టాన్ని, లేకపోతే తన జనరేషన్ అందరినీ కూడా చెప్పేయడానికి దావీదు ఏం చేసుకున్నాడు, ఏమయ్యాడంటే ఆ రోజు ఆలోచన చేసుకున్నాడు, వెళ్ళాడు మొత్తం ఒక్క మగపిల్లడు కూడా లేకుండా మొత్తం అందరినీ నాశనం చేసేయండి, నాబాలు దానికి ఏది లేకుండా చేసేయండి అని చెప్పి దావీదు డెసిషన్ తీసుకున్నాడు. కానీ అబీగయీలు చేసిన ఒక చక్కని జ్ఞానవంతమైన పనిని బట్టి దావీదు నాబాలు తనకు కలిగింది, లేకపోతే తన కుటుంబీకులు అందరినీ కూడా అబీగయీలు రక్షించుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే ఆలోచన చాలాసార్లు మన జీవితాన్ని నిర్మించేవి కానీ మన జీవితాన్ని కట్టేవి కానీ ఉంటాయి. కొన్నిసార్లు మనం తీసుకునే అనాలోచితమైన ఆలోచన, చిన్న చిన్న పొరపాట్లే చాలా పెద్ద నష్టానికి కారణం అవుతుంది. కాబట్టి మనల్ని నడిపించే మన నాయకుడు, మనల్ని నడిపించే మనకు ఆలోచన చెప్పే ఆలోచనకర్త అయిన ప్రభువు మనతో ఉన్నాడు. కాబట్టి స్త్రీలుగా మనం తీసుకునే ఆలోచన, లేకపోతే మనం తీసుకునే నిర్ణయాలు, మన పిల్లల విషయంలో కానీ, మన కుటుంబం విషయంలో కానీ, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో కానీ మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి, చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగాను, ఆత్మ సంబంధముగాను, ఆత్మీయమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ, మనకు ఆలోచన చెప్పే ఆలోచనకర్త మనకు ఉన్నారు కాబట్టి ప్రభు దగ్గర ఆలోచన తీసుకుంటూ, ప్రభు చిత్తాన్ని తెలుసుకుంటూ, ప్రభు చిత్తానుసారమైన ఆలోచన ద్వారా మన జీవితాన్ని నిర్మించుకుంటే చక్కని ఆశీర్వాదకరమైన జీవితాలుగా, కుటుంబాలుగా మనం నిర్మించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు కూడా ఇంకో చక్కని
జ్ఞానవంతురాలైన స్త్రీగా ఎస్తేరు కూడా మనం చూడొచ్చు. తిరిగి మనం ఇంకొకసారి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, ఎస్తేరు కూడా చాలా తెలియగలిగిన స్త్రీ. ఆమె కూడా ఎస్తేరు ఎట్లా తెలియగలిగిన స్త్రీగా ఉందో చూద్దాం. నేర్చుకుంటున్నారా? ఏమన్నా అర్థమవుతుందా చెప్పేది? రెండవ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై శల్యుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమి కూడా కోరలేదు. ఓకే, చాలండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తె అయిన ఎస్తేరు రాజునతకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శల్యుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. అర్థమైందా మీకు ఈ యొక్క వాక్య భాగాన్ని చదివినప్పుడు? ఏమైనా ఎస్తేరు ఒక పని నిమిత్తం రాజకోటలోనికి వచ్చింది. దేనికోసం అండి? రాణి సెలక్షన్స్లో, అవునా, రాణిగా సెలెక్ట్ అవ్వడం కోసం చాలామంది అక్కడికి వచ్చారు. వాళ్ళందరిలో ఎస్తేరు కూడా ఉంది. యాక్చువల్గా అంటే ఎస్తేరు షీ ఈస్ నాట్ క్వాలిఫైడ్. ఎస్తేరు పెట్టడానికి అర్హత లేదు, కానీ దేవుని యొక్క సంకల్పంలో ఉంది కాబట్టి ఎస్తేరు రాజు యొక్క కోటలోనికి వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎస్తేరు ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిందో ఆ ఉద్దేశాన్ని మాత్రం ఎస్తేరు అక్కడ మర్చిపోలేదు. అక్కడ లోపలికి వెళ్ళగానే ఆ పరిస్థితి ఏంటి? ఆమె ఒక నలుగురు పనికత్తులు ఆ వెనకాల ఉండటానికి, ఆమెకి ఏం కావాలో చూసుకోవడానికి ఒక నలుగురు వెనకాలే ఉన్నారు. ఆమె చక్కగా రెడీ చేస్తున్నారు ఎవ్రీడే. ఆమెకు సుగంధ ద్రవ్యాలన్నీ పూసి ఆమె రూపం అంతా కూడా మార్చేస్తూ ఉన్నారు. బయట ఉన్నప్పుడు ఆమె ఎట్లా ఉంది? చిరిగిపోయిన బట్టలు వేసుకొని, చింపురు జుట్టు వేసుకొని, ఒక నీట్నెస్ అన్నది ఏమి తెలియదు, ఒక కల్చర్ తెలియదు, ఒకరికి విష్ చేయడం తెలియదు, ఒకరికి మంచిగా మాట్లాడటం ఆమెకి తెలియదు. కానీ కోటలోకి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి, ఒకరికి పని చేయడమే ఆమెకు తెలుసు, కానీ ఈమెకి పని చేయించుకోవడం ఆమెకు అసలు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేవాటికి ఒక నలుగురు, ఒకరు కూడా కాదు, నలుగురు ఎప్పుడు ఆమె వెనకాల అమ్మ ఏం కావాలి, అమ్మ చేయాలా, కాళ్ళు పట్టేవాళ్ళు, మసాజ్ చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, ఎప్పుడు ఆమె వెనకాలే. ఆమె స్థితి ఆల్ ఆఫ్ ఎ సడన్ మారిపోయింది. అవునా? మారిపోయిన ఆమె అసలు దేనికోసం అక్కడికి వచ్చిందన్న సంగతి మాత్రం ఎస్తేరు మర్చిపోలేదు. చాలామందికి కొద్దిగా స్థితి మారేసరికి ఏమవుతుంది, అసలు మన ఉద్దేశం ఏంటి అన్నదే మనం మర్చిపోతాం. మాకు తెలిసిన ఒక కుటుంబం మాకు బాగా తెలుసు. అయితే వాళ్ళు చాలా దయనీయమైన స్థితిలో, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబం కూడా గడవని పరిస్థితుల్లో, కుటుంబంలో కనీసం మంచిగా ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి, అన్నా మా పరిస్థితి మా కోసం ప్రార్థన చేయండి ప్రతిరోజు ఎంతో బాధగా ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఒకరోజు ప్రార్థన చేసి, సరే మనమే ఏదైనా ఒక అవకాశం ఇస్తే వాళ్ళకి బాగుంటుందని చెప్పి ప్రభు చేత ప్రేరేపించబడి మన దగ్గరికి తీసుకొని వచ్చి ఆఫీస్లో మన దగ్గర పనిచేయడానికి ఒక అవకాశం ఇచ్చాము, కొద్ది శాలరీ ఇస్తూ వాళ్ళకి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ స్థితి ఎట్లయిందంటే, ఇక్కడ వాళ్ళు అనుభవిస్తున్న ఆ ప్లేస్ ఇంతకుముందు ఎక్కడ కూడా వాళ్ళ లైఫ్లో అనుభవించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చక్కగా సొఫిస్టికేటెడ్, దేనికి కష్టపడాల్సిన పని లేదు, అన్నీ చక్కగా చేతికి కలుగుతున్నాయి. సగంలో కూడా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ చక్కగా గడిచిపోతుంది. ఏ విధమైన కష్టం అన్నది అక్కడ వాళ్ళకి తెలియదు. ముందంతా చాలా కష్టపడ్డారు, బట్ ఒకసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెమ్మదిగా కష్టం అంతా దూరం అయిపోయి సుఖానికి వారు అలవాటు పడిపోయారు. సుఖం అంటే ఇంకా ఏ రకమైన సుఖం అంటే, కూరగాయలు కట్ చేసుకుంటే గోర్లు కట్ అయిపోయి నెయిల్ పాలిష్ వెళ్ళిపోతుంది కాబట్టి కూరగాయలు కూడా ఎవరన్నా కట్ చేసిస్తే బాగుండు అన్న స్టేజ్కి వచ్చేసింది. ఏమైపోయింది ఇప్పుడు? అసలు నేను ఏ
పొజిషన్లో ఉన్నాను, దేవుడు నాకు ఏ స్థాయి ఇచ్చాడు, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు, దేవుడి కొరకు ఇంకా నేను ఎట్లా పని చేయాలి, ఇంకా నాకున్న సమయంలో నాకు ఇంట్లో పని చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇంక గోడంత సమయం దొరుకుతుంది దేవుని సన్నిధిలో గడిపి దేవుని పని ఇంకా ఎంత చేయొచ్చు అన్న సంగతే అసలు మర్చిపోయి సుఖానికి అలవాటు పడిపోయి పని చేసుకోవడానికి కూడా, తన సొంత పని తను చేసుకోవడానికి కూడా కష్టమైపోయిన పరిస్థితుల్లోనికి ఆమె చేస్తుంది. ఇంకేమైంది, మాకు ఇబ్బంది అనిపించి మాకు ఇట్లా అయితే కష్టమమ్మా, మన దగ్గర ఉండేవాళ్ళు మన దేవునికి ఉపయోగపడే రకంగా ఉండాలి, కానీ కనీసం కూరగాయలు కోసుకోవడానికి కూడా కష్టమైపోయేవాళ్ళు, మా దగ్గర కష్టం అని చెప్పి వాళ్ళు దాన్ని చూసుకోవాలి. దేవుడు మనకు కొన్ని అవకాశాలని ఇస్తూ ఉంటాడు. మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ఆ అవకాశాన్ని కనుక మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఆ అవకాశం దేవుడు మన దగ్గర ప్రతిసారి రావు, అవకాశాలు ఎవ్రీ టైం రావు. పొరపాటు అనేది ఒకసారి 2 సార్లే చేయాలి. ప్రతిసారి పొరపాటు జరిగితే దేవుడు కూడా అవకాశాలు ఎక్కువ, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా మనం బేర్ చేయాల్సింది, దాని యొక్క పర్యవసానాన్ని ఖచ్చితంగా మనం అనుభవించవలసింది. కాబట్టి ఎస్తేర్ అయితే మాత్రం తన పరిస్థితి ఆలోచించడం ఒకసారి మారిపోయినా కూడా తను ఎందుకోసం కోటలోనికి వచ్చింది, తను ఏ ఉద్దేశం, తన ముందున్న పనిని మాత్రం ఆమె మర్చిపోలేదు. ఎవరైతే తన కొరకు నిర్ణయింపబడ్డారు, చెప్పాను కదా, హేగే ఆమె కొరకు నిర్ణయింపబడ్డాడు. దేనికోసం? ఆ కోటలో ఉండే పరిస్థితులన్నీ ఈమెకి అలవాటు చేయడం కోసం, రాజు దగ్గరికి వెళ్లే ముందు ఈమెను సిద్ధపరచడం కోసం, ఏదైతే ఏ గైడెన్స్ అయితే హేగే ఇస్తూ వచ్చాడో ఆ గైడెన్స్ని ఖచ్చితంగా ఆమె ఫాలో అవుతూనే ఉంది. ఆమె అవసరాలే కదా, ఆమెకి కొన్ని టేస్ట్లు ఉంటాయి కదా, ఆమె కూడా ఇష్టాలు ఉంటాయి కదా. కానీ తన సమయం వచ్చింది, రాజు దగ్గరికి వెళ్ళే సమయం. అందరూనేమో ఎవరికి ఇష్టం వచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన నగలు వాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన మేకప్ వాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తయారై రాజు దగ్గరికి ఈ ముందు చాలా మంది వెళ్ళారు. వాళ్ళందరూ ఎట్లా వెళ్ళారు? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఇష్టమైనట్టుగా రెడీ అయ్యి వాళ్ళు వెళ్ళారు. కానీ ఎస్తేరు టైం ఎప్పుడైతే వచ్చిందో, ఎస్తేరు వెళ్ళవలసిన దినం ఎప్పుడైతే వచ్చిందో, ఎస్తేరు ఎట్లా వెళ్ళిందంట మనం చదివాం కదా, హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి ఇంకా ఏ అలంకారం ఆమె కోరుకోలేదంట. ఎందుకు కోరుకోవాలా? ఆమె టేస్ట్లు తెలియవా? ఆమెకి అభిరుచులు లేవా? ఉన్నాయి, ఆమె కూడా కొన్ని టేస్ట్లు ఉన్నాయి. కానీ ఆమె ఒక పర్పస్ కోసం అక్కడ ఉంది. ఆ రాజుకి ఏమి ఇష్టమో హేగేకి తెలుసు, రాజు ఎట్లాంటి వాడో, రాజు ఇష్టాలేంటో, రాజుకి ఎట్లా వెళ్తే ఆయన ఇష్టపడతాడో, రాజుకి సంతోషపరిచే విధంగా ఏ విధంగా తయారవ్వాలో హేగేకే తెలుసు. ఎందుకనగా హేగే రాజు చేత నిర్ణయింపబడిన వాడు. వీరందరినీ సిద్ధపరిచి పంపించడం కోసం హేగే అక్కడ నిర్ణయింపబడ్డాడు. సో రాజు యొక్క టేస్ట్లు ఈమె కన్నా హేగేకే బాగా తెలుసు. కాబట్టి రాజుకి ఇష్టమైన రీతిలో ఎస్తేర్ని సిద్ధపరిచి పంపించడానికి హేగే ఉన్నాడు. కాబట్టి తన ఇష్టాలన్నింటినీ పక్కన పెట్టి తన ఇష్టాలన్నింటినీ మర్చిపోయి హేగే ఏ విధంగా ఈమెను సిద్ధపరిచాడో, హేగే ఏ విధంగా ఈమెను రెడీ చేశాడో, ఏ విధమైన వస్త్రాలు ధరింప చేశాడో, ఏ విధమైన మేకప్ వేశాడో, ఏ విధమైన అలంకారాలు వేశాడో, ఇట్టి ఆ అలంకరణతో ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఇష్టపడ్డాడా లేదా? ఎస్తేరుని బట్టి ఎవరిని ఇష్టపడలేదంట రాజు. వాళ్ళ అలంకారాలు వాళ్ళ ఇష్టాల ప్రకారం వెళ్ళి ఏ స్త్రీని కూడా రాజు ఇష్టపడలేదు. కానీ హేగే నిర్ణయించిన అలంకారం ధరించుకుని వెళ్ళిన ఎస్తేరుని మాత్రమే రాజు ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీన్ని మన ఆత్మీయ అర్థాల్లోకి వద్దాం. చూడండి, ఇప్పుడు మనము కూడా ఈ లోకం నుంచి, ఈ లోకంలో ఉన్న వాటి నుంచి దేవుడు మనల్ని పిలిచాడు. అవునా? ఇంకా మన లోకంలో ఉన్నవారమేనా? ఏమండి? కాదు. దేవుడు మనల్ని ఏం చేశాడు? లోకంలో నుంచి, పాపంలో నుంచి, సాతాను యొక్క బంధకాల్లో నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన బయటికి పిలిచాడు, ప్రత్యేకపరిచాడు. మనం ఇప్పుడు లోకంలో ఉన్నవారిని కాదు, లోకంలో ఉన్నవారిగా ప్రవర్తించవలసిన వారిని ఎంత మాత్రము కూడా కాదు. ఆయన మనల్ని చోసన్ జనరేషన్గా ఆయన కొరకు మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. దేనికోసం అంటే పరలోకంలో మనము ఆయనతో పాటు ఉండాలని, ఆయన బిడలంగా మనం ఉండాలని, ప్రత్యేకింపబడిన వారుగాను, దేవుని యొక్క పిల్లలుగాను, దేవుని యొక్క స్వరూప్యము మనకి అనుగ్రహించాలని, దేవుని యొక్క కోరిక ఈ లోకములో ఉండగా
లోకం నుంచి ప్రత్యేకించుకున్నాడు, నూతన